ఇక ఇన్ని రోజుల సంది కేఏ పాల్ సార్ అయితే రెస్ట్ తీసుకుంటున్నాడో ఏమో కానీ తెలంగాణలో కొన్ని కొన్ని అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయట. ఇక దాంట్లో భాగంగానే హైడ్రా కూడా ఒక ముచ్చట కాబట్టి హైడ్రా మీదనైతే సారు బాగా అంటే బాగా సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఇగో సీఎం రేవంత్ రెడ్డి నియంత లెక్క వ్యవహరిస్తున్నాడని కేఏ పాల్ సార్ అయితే అంటున్నాడులా. ఇక 422 బిల్డింగులను అయితే అక్రమంగా కూల్చేసిండు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరి ఆయన సోదరుని బిల్డింగు ఎందుకు కూలుస్తలేడు అని కేఎల్ పాల్ సార్కి అయితే మస్తు డౌట్ వచ్చి ఇవాళనైతే మీడియా ముంగడికి వచ్చి అడుగుతున్నాడంట. పదవులు శాశ్వతం కాదు, మనిషి శాశ్వతము, మంచి చేసే గుణము శాశ్వతము అని కేఏ పాల్ సార్ అయితే అంటున్నాడు. ఇక గట్లనే కలిసి పని చేద్దాము, తెలంగాణ రాష్ట్రంలో ఏదన్నా సమస్యలుంటే నాతో కూడా చర్చిస్తే నేను కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తా కదా, ఎందుకు నన్ను కలుపుకుంటలేరు అని సార్ అయితే అంటున్నాడు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, మరో 2 ఏళ్లల్లో జమిలీ ఎన్నికలు ఖాయం అని కేఏ పాల్ సార్ అయితే చెప్తున్నాడు. మరి నిజంగానే కేఏ పాల్ సార్ అన్న ముచ్చటనైతే మంచిగానే ఉన్నదట. సార్లు మీరు ఏదన్నా నిర్ణయం తీసుకునే ముంగట, మీరు ఏదన్నా ఘటన స్థలానికి పోయే ముంగట, లేకపోతే జనాలకు ఏదన్నా మంచి పని చేసే ముంగల ఒక్కసారట కేఏ పాల్ సార్నట కలుపుకొని పోరాదుర్రి. మరి సారు జనాలకు సేవ చేయాలని మస్తుగరం ఆరాట పడుతున్నాడు కదా, ఒక ఛాన్స్ మరి ఇస్తారో ఇయ్యరో జనాలందరూ అయితే ఈ ముచ్చట్ను అడుగుమంటున్నారు. అభివృద్ధి చేయడానికి ప్రజాశాంతి పార్టీ తరఫున, గ్లోబల్ పీస్ సమిట్ తరఫున తెలంగాణ గ్రామాలు పర్యటిస్తున్నాను. మునుగోడు జిల్లాలో మునుగోడు నియోజకవర్గంలో 174 గ్రామాల్లో 162 గ్రామాలు తిరిగాను. ఒక గ్రామానికి రోడ్డు లేదు, ఒక గ్రామానికి సరి అయిన స్కూల్ లేదు, ఒక గ్రామానికి వైద్యం లేదు. వీళ్ళు ప్రెస్ మీట్లు చూస్తుంటే, బిల్ బోర్డులు చూస్తుంటే మేము ఎంత అభివృద్ధి చేశామని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు మేము కాంగ్రెస్ వాళ్ళు వచ్చి సంపూర్ణ అభివృద్ధి చేసేసామని రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి, నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది.